చంద్రబాబు నాయుడు సార్ మిమ్మల్ని అపార మేధావి విజనరీ లీడర్స్ అంటారు కదా సార్, ఇదేనా సార్ మీ విజనరీ? ఏదో కొత్త స్కీమ్ పెట్టిరట కదా, 3వ పిల్లవాణి అంటే 30,000, 4వ పిల్లవాణి అంటే 40,000 అని. ఇంకా దానికి సాకుగా జనాభా పెంచాలి లేకపోతే ఆర్థిక మాంద్యం వస్తుంది అని చెప్తున్నారంట. ఎందుకు పెంచాలి సార్ జనాభా? ఉన్న పిల్లలకే చదువు చెప్పలేక చచ్చిపోతుంది సార్ తల్లిదండ్రులు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక పిల్లగానికి ₹1,00,000 అంటే సంవత్సరానికి 4 పిల్లలు ఉంటే 4 లక్షలు ఎక్కడికి వెళ్ళేస్తారు సార్? అంత పెద్ద పెద్ద జాబులు వదిలేస్తారు సార్. కూలి పని పోతే 4 లక్షలు వస్తాయా సార్? 4 చదివియద్దా సార్? అంటే ఒకరిని చదివిపించి 3 కూలి పనికి పంపాలనా? పోనీ వాడు చదువుకుందామని హాస్టళ్లలో వేస్తే, గవర్నమెంట్ హాస్టళ్లలో వేస్తే పురుగులు అందరం దీన్ని చచ్చిపోతున్నారు సార్. వానికి కంప్యూటర్ నాలెడ్జ్ చెప్పడానికి ఉన్న వాళ్ళకి, ఇప్పట్లో ఉన్న వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ చెప్పడానికి కంప్యూటర్లు కూడా లేకుండా ఉన్నాయి సార్. వాడు వాళ్ళతో ఇంతో కష్టపడి ఎట్లనో అట్లా కష్టపడి డిగ్రీ చదివి ఏదైనా జాబ్ వస్తా బయటకు వస్తే జాబులు వస్తలేవు సార్. స్విగ్గీలా జొమాటోలా 10,000కు 15,000కు జాబులు చేస్తుండ్రు సార్. వాళ్ళు లక్షల ఫీజులు కట్టి 10,000కు చేస్తున్నారు సార్. కొంతమంది ఆటోలు నడుపుకుంటారు సార్. ఇట్లా ఫ్రీ బస్ అని కొత్తది తెచ్చి ఆటోలు కూడా నడుపుకోలేక చచ్చిపోతున్నారు సార్. ఎందుకు సార్ జనాభా పెంచాలి? ఉన్న జనాభాకే మీరు చదువు చెప్పిస్తలేరు, ఉన్న జనాభాకే మీరు హాస్పిటల్లో వైద్యం అందిస్తలేరు, ఉన్న జనాభాకే మీరు ఉద్యోగాలు ఇస్తలేరు. ఎట్లా బతకాలి సార్? ఉన్న జనాభాకే ఇల్లు లేవు, సొంత ఇల్లు లేదు. ఏదైనా గవర్నమెంట్ లా ఇల్లు అని దేవుని లెక్క చూస్తారు. అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెడుతుంటే వాళ్ళకు కూడా ఇల్లు దొరకలేవు సార్. ఇంకో విషయం, ఎంపీ సీట్లు ఎక్కువ అవుతాయి, ఎమ్మెల్యే సీట్లు ఎక్కువైతాయి. ఎవరికైతే సార్ ఎమ్మెల్యే ఎంపీలు ఓడైతారు? పేదరికం ఉన్నోడు అవుతాడు. ఇప్పుడు 30,000 40,000 తీసుకున్నోడు అవుతాడా? ఎవడైతాడు సార్? మీ కొడుకులు అవుతారు, మీ కొడుకులు సీఎం అవుతారు, మీ ఎమ్మెల్యేల కొడుకులు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీటీసీ కొడుకులు ఎంపీటీసీలు అవుతారు, సర్పంచ్ కొడుకులు సర్పంచ్లు అవుతారు. గాల కోసం మేము కానీ పెట్టాలి సార్? జనాభా పెంచండి, జనాభా పెంచండి. ఉన్న జనాభాకు ఫస్ట్ ఇవ్వండి సార్. ఆకలి సాగు దేశంలో ఎక్కువ ఉన్నాయి సార్. అన్నం లేక చచ్చిపోతున్నారు సార్. గది చూడండి సార్ ఫస్ట్. అంతే ఆయన 3 అంటే 30,000 ఇస్తా, 4 అంటే 40,000 ఇస్తా. ఇదేనా సార్ మీ విజనరీ? కొంచెం ఆలోచన చేయండి. జై హింద్.